రామోజీరావు గారితో ఇప్పుడు మీకు ఎలాంటి పరిచయాలు ఉన్నాయి? ఇప్పుడు ఇంకా రిలేషన్ బాగా మంచిగా రిలేషన్ కొనసాగుతుంది. ఎప్పుడైనా వెళ్తూ ఉంటాను, వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. రాజకీయాల కంటే నా కుటుంబ పరిస్థితి, లేకపోతే పిల్లలు చదువు ఎట్లా చేస్తున్నావు, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటాను. ఆయన సలహాలు ఇస్తూ అంటారు. ఎప్పుడైనా ఏదైనా కథనాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా కూడా ఆయన నేరుగా ఫోన్ చేయడం కానీ మీరు ఆయనతో మాట్లాడడం కానీ? ఇప్పుడు వార్తలకు సంబంధించి ఇంతవరకు నేను రామోజీరావు గారితో కాదు కదా, కనీసం ఇక్కడ ఉండే విలేకరులతో కూడా మాట్లాడినా. నేను ఎప్పుడు నా వార్త రాయండను, ఆయన బాగా చేశాను, ఇది బాగా నాకు ప్రొజెక్ట్ చేయమని నేను ఈనాడే కాదు ఏ విలేకరిని అడగను, ఏ సబ్ ఎడిటర్ని అడగను. నేను మంచి పనులు చేస్తే అందరూ ఇది మంచి అనుకుంటే దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. లేదు ఆలస్యమైన మనం చేసే పనులన్నీ ఫలితాలు వస్తే అప్పుడైనా అందరూ చూసి మంచి ఫలితాలు వస్తాయని ప్రశంసిస్తారు. ఒకవేళ ఆలస్యం కావచ్చు, అడిగితే ముందు రాయొచ్చు, అడగకపోతే ఆలస్యం కావచ్చు, కానీ మనం మంచి పనులు చేస్తే తప్పకుండా ప్రచారం అదంతకదే వస్తుంది. ప్రచారంతో పెద్ద అయిన సందర్భాలు ఎక్కడా మనం చూడలేదు. ఎందుకంటే విపరీతమైన ప్రచారము, హైప్ అంతా క్రియేట్ చేసుకునే నాయకులు డామ్మని పడిపోయినారు ఒక్కసారిగా. మనం చూసాం చాలామందిని. కాబట్టి ఎప్పుడూ కూడా మనం చేసే పనులు లేదా మన యాటిట్యూడు, మన యాక్టివిటీ ఇదే మన గురించి చెప్తుంది. మహాత్మా గాంధీ ఒకటి చెప్తారు, నా జీవితమే మీకు అందరికీ పాఠం అంటాడు. అట్లా ఏదైనా ఆచరించి చూపించినప్పుడు 10 మంది దాన్ని ప్రశంసిస్తారు తప్ప 10 మాటలు చెప్పి ఒకటి కూడా చేయకోకుండా ఇట్లా ఉంటే దాన్ని అవి పెద్దగా చాలా కాలం నిలబడవు. తాత్కాలికంగా ఏదన్నా నిలబడచ్చు, కానీ చాలా కాలం నిలబడవు. మీరు జర్నలిజంలో సాధారణ కంట్రిబ్యూటర్ స్థాయి నుంచి కూడా స్టాఫ్ రిపోర్టర్ వరకు పనిచేశారు. అంటే ఇప్పుడు తీసుకుంటే జర్నలిజంలో పోటీతత్వం పెరిగిపోయింది. అసలు కూడా మొత్తం జర్నలిజం అంటే ఒక ఇదే. అంటే అప్పటి జర్నలిజానికి ఇప్పుడు జర్నలిజానికి ఏమైనా తేడా గమనిస్తున్నారు మీరు? అంటే అప్పటి అవసరాలు వేరు, ఇప్పటి అవసరాలు వేరు. పాత్రికేయ రంగంలో విపరీతమైన వేగం పెరిగింది. నేను కంట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ముందు రోజు జరిగిన లేకపోతే సమావేశాలు కానీ ఇవన్నీ రాసి పొద్దున్నే 8:30కు బస్సు వస్తే దాన్ని తిరుపతికి పంపించేవాళ్ళం. అది మళ్ళీ ఆ రోజు సాయంత్రం తిరుపతికి చేరితే మరుసటి రోజు పత్రికల్లో ఒకే పేజీ ఉండేది, 6వ పేజీ. అప్పుడు ఈ మినీలు లేవు, ఏమి లేవు. తర్వాత మినీలు వచ్చాయి. మినీలు వచ్చిన తర్వాత స్పేస్ పెరిగింది. స్పేస్ పెరిగితే ఎక్కువ విషయాలు చెప్పడానికి, మన ఎక్కువ మంది కథనాలు రాయడానికి మరింత స్కోప్ పెరిగింది, విలేకరుల సంఖ్య పెరిగింది. దానివల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా మీకు ఆ నాణ్యత తగ్గుతుంది. ఎప్పుడైతే ఒక పేజీ ఉండేదాన్ని మనం 12 పేజీలు, 16 పేజీలు, 18 పేజీలు చేసామో ఆ నాణ్యత తగ్గుతుంది. ఎప్పుడు కూడా నాణ్యత తగ్గిన సమాచారం పెంచుతారు. ఎక్కువ అంటే ఎవరికి ఇష్టమైన సమాచారం వాళ్ళు చదువుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. తర్వాత సోషల్ మీడియా ఉంది. ఈరోజు ఓ ప్రోగ్రాంలో ఒక ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రి పాల్గొన్నాడంటే 5 నిమిషాల్లోనే ప్రపంచమంతా చూసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పోటీ ప్రపంచము ఇంత పోటీ అప్పట్లో లేదు. ఈనాడు లేకపోతే ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక ఇట్లా కొన్ని పత్రికలు ఎప్పుడిచ్చినా 8 గంటలకు ఇచ్చినా 9 దాంట్లో కూడా ఈనాడు 6 గంటలకే వచ్చేది. పొద్దున్నే వస్తే వచ్చే పేపర్కి డిమాండ్ ఎక్కువ ఉండేది. దాంట్లో వచ్చే సమాచారము సహేతుకమైందే, దాంట్లో విశ్వసనీయత ఎంత ఉంది, ఇవన్నీ కూడా చూసేవాళ్ళు. ఇప్పుడు మనుషులకు కూడా అంత టైం లేదు. ఓకే ఈ పత్రిక ఇట్లా రాసిందా, ఈ పత్రిక ఎవరిది, ఓ పలానా యజమా, ఓకే ఇదేదో రాస్తుంటారులే అంతా. అంటే వార్తల్లో, వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యే కథనాలు లేదా ప్రధానంగా 1-2 పత్రికలకు సంబంధించి అంత విశ్వసనీయంగా అంటే ప్రజలు కూడా మీరు ఇప్పుడు అంటే గతంలో మీరు కూడా రిపోర్టర్గా ఉన్నప్పుడు అధికారుల మీద తెరవంతు, ప్రభుత్వ వైఫల్యాల మీద వచ్చి ఇతరుల మీద అన్ని రంగాల మీద కూడా వార్తలు రాసింటారు. అంటే పాజిటివ్ రాసింటారు, నెగిటివ్ రాసింటారు. అంటే ఇప్పుడు కూడా మీకు కూడా వ్యతిరేక కథనాలు వస్తున్నాయి, పాజిటివ్గా వస్తున్నాయి. అంటే ఒక్కసారిగా మీ గురించి వచ్చినప్పుడు కథనాలు ఎలా ఫీల్ అవుతుంటారు మీరు ఒక జర్నలిస్ట్గా? అంటే ఏదైనా ఇప్పుడు నేను ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడిని, అట్లాగే అసెంబ్లీలో చీఫ్ విప్ హోదాలో పనిచేస్తున్నా. నేను ఏదన్నా ఒక విషయంలో ప్రతి మనిషి అన్నీ కరెక్ట్ చేయడు, తప్పులు చేయొచ్చు, లేదా మనకు తెలియకుండానే పొరపాట్లు చేయొచ్చు. పొరపాటు లేదా తప్పు జరిగినప్పుడు ఎత్తి చూపితే ఓకే మనం చేశాం కదా, ఇది సరిదిద్దుకోవాలా అని అనుకుంటాం. ఒక్కోసారి ఏమీ
లేకోకుండా కొన్ని కథనాలు వచ్చినప్పుడు ఏంటి వీళ్ళు ఇట్లా రాస్తున్నారు, మనకేం సంబంధం లేదు కదా, బాగలేదు, ఎందుకు ఇట్లా అయిపోయినారు వీళ్ళు అనిపిస్తుంది. కొన్ని పత్రికల్లో వచ్చినప్పుడు ఓకే, వాళ్ళ అజెండా అది, మనం ఏం చేయలేమని చూసి వదిలేయడం, బాధపడడం తప్ప ఇంకా మనమే తెలిసిన వాళ్ళే కదా అంతా కూడా అని ఫోన్లు చేయడం కానీ ఏది కూడా ఉండదు. ఎప్పుడు ఎవరికి నేను ఇప్పుడు సాక్షి పత్రికలో కూడా మనకంతా తెలిసిన వాళ్ళే ఉంటారు, వాళ్ళు ఏందో రాస్తూ ఉంటారు. ఎప్పుడు నా గురించి ఇట్లా రాశారని నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు ఇప్పటికీ కూడా. నేను ఎప్పుడు వార్తలకు సంబంధించి నా మీద అట్లా రాశారా ఇట్లా రాశారని నేను ఎప్పుడు అడగను. ఎందుకంటే వాళ్ళ అజెండా, వాళ్ళ ప్రయోజనాలు అన్నీ కూడా దాంట్లో ప్రభావితం అవుతూ ఉంటాయి. అట్లాదప్పుడు మనం అన్నీ తెలిసి మనమే అడిగినామనుకో దానికి పెద్ద ప్రయోజనము ఉండదు, దానివల్ల ఉన్న స్నేహాన్ని చెడగొట్టుకోవడం తప్ప వాళ్ళు ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి. కాబట్టి అట్లా వదిలేయడం, బాధపడడం రోజుసేపు ఏంటి ఇట్లా అని వదిలేయడం తప్ప మనం పెద్దగా చేయగలిగిందేం లేదు. మీరు అనుకోలేదు అసలుకి రాజకీయాలకు అనుకోలేదు. అప్పుడు మీ ప్రత్యర్థి అనంత వెంకటరామరెడ్డి గారు దూసుకుపోతున్నారు ప్రచారంలో, మీరు గుర్తు చాలా సాదాసీదాగా కూడా ప్రచారంలో తిరిగేవాళ్ళు. అసలు కూడా మీరు చాలా సాదాగా ఉండాలి. అంటే ఈయన గెలుస్తాడా అన్నది ప్రతి ఒక్కరికి ఉండింది. ఒక్కసారిగా మీరు విజయం సాధించేశారు అసలు అనుకోకుండానే. అసలే అంటే మీరే అనుకోండిరేమో, కానీ ఆ విజయం సాధించిన వెంటనే మీరు గెలిచారు అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారంట అప్పుడు అసలు? అంటే నేను ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూర్చున్నప్పుడు, లేదా హైదరాబాద్లో కొంత సీనియర్ జర్నలిస్టులు అందరూ మాట్లాడినప్పుడు